హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫామ్కి వచ్చాను. ఈరోజు డేట్ వచ్చేసి 7th ఆగస్ట్. ఈరోజు మొత్తం ఇవి ఫామ్లో మొత్తం ఇట్లా గ్రీన్ మాన్యూర్ ఉంది కదా, అదంతా దున్నిపేయడానికి వచ్చాము. గడ్డి ఏ రకంగా పెరిగిపోయిందో ఇదంతా గడ్డి, ఇదంతా గ్రీన్ మాన్యూర్, ఇదంతా దున్నిపేయాలి. ఇటు సైడ్ వచ్చి రోజుగా మొత్తం ఇది జీలుగా పెరిగింది. జీలుగా ఇంకా వేరే విత్తనాలు. ఇది రొటోవేటర్ కానీ డిస్క్ వేసి ఇప్పుడు ఇదంతా దున్నిపిస్తాం. ఇది అంతా ఆల్మోస్ట్ 1 month అయింది ఇవి మధ్యలో టచ్ చేయక. వర్షాలు లేవు, ఈ టైంకి ఫుల్ వర్షాలు పడేదండి. అసలు వర్షాలు లేవు, ఫామ్ పండు కూడా ఎండిపోయింది చూడొచ్చు. ఇటు నుంచి రోస్ ఉంటాయి అనమాట. ఇదంతా ఉత్త ఎంటీ బ్లాక్. ఇది ఇక్కడ ఏముండదు. ఇక్కడ నుంచి అన్ని 7 rows ఉంటాయి. ఆ 7 rows దునిపియాలి. ఇదంతా చూడొచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు ఇదంతా బ్రష్ కట్టతోటి క్లీన్ చేయాలి. ఫామ్ అంతా బ్యాక్ సైడ్ చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఇది జీలుగా హైట్ చూడొచ్చు, 5 feet వరకు పెరిగింది. ఉందా బాబు దానికి? లేవా? ఇక్కడ జీలుగా మనకి ఇక్కడ వైట్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇవే మనకి యూరియా లాగా అవుతాయి అన్నమాట. మీరు గమనిస్తే ఇది మనం రోటోవేటర్ కానీ డిస్క్ అని కొట్టిస్తే ఈ వైట్ అన్నీ కుళ్ళిపోయి మనకి భూమిలో నైట్రోజన్ అందిస్తుంది. నెక్స్ట్ క్రాప్ పెట్టినప్పుడు ఇది చూడొచ్చు, ఇది కరెక్ట్గా ఉంది. జీలుగాకి ఇట్లా అన్ని రూట్స్లో ఇట్లా బాల్స్ ఉంటాయి. ఇవే నైట్రోజన్ అందిస్తాయి భూమికి. ఇదంతా ఇట్లా ఇప్పుడు అంతా పూత దశకు వచ్చినది జీలుగా. ఇప్పుడు దునిపిస్తున్నాము. ఫామ్లో నిమ్మకాయలు కూడా అయినాయి చూడొచ్చు. సాయి లెమన్ హార్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చే సైజెస్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. ఇది బూడిద గుమ్మడికాయ, ఇది జీలుగలో పెరిగింది. ఇదంతా గడ్డి నెక్స్ట్ వీక్ కొట్టాలి. ఇది ఇటు సైడ్ ట్రాక్టర్ ఏం పోదు, మేము బ్రష్ కట్టర్ కొడతాము. ఇక్కడ నుంచి 7 rows ఉంటాయి అనమాట. ఈ 7 rows అన్నీ భూమిలో రోటోవేట్ కానీ డిస్క్తో కలిపి మొత్తం భూమిలో కలిపేస్తాము. ఇక్కడ చూడొచ్చు మొత్తం పూత దశ. ఇవాళకి 45 days అవుతుంది. ఇక్కడ పూత కూడా వచ్చింది. అక్కడక్కడ మనకి ఇక్కడ పెసర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు లాస్ట్ క్రాప్ ఈ సీడ్స్ పడి మొలిచినాయి అనమాట. ఫామ్ బయట ఈ విధంగా ఉంది. గేట్ ఓపెన్ చేసాము, ఇప్పుడు ట్రాక్టర్ వస్తుందని. ఇక్కడ చూడొచ్చు ఇటు సైడ్ మునగ సైడ్ చూడొచ్చు ఎంత హైట్ పెరిగిందో. ఇది ఆల్మోస్ట్ 6 feet to 7 feet హైట్ టచ్ అయింది మునగ సైడ్. 10 days బ్యాక్ వచ్చినప్పుడు గ్రోత్ అంతా ఏం లేదు మనకి ప్యాడీ ఫీల్డ్లో. PMDS విత్తనాలు, అదే మునగ జీలుగా చూద్దాము. ఇక్కడ చూడొచ్చు గడ్డి ఏ విధంగా పెరిగిందో. ఏమైనా ఉండొచ్చు దీనిలో. ప్యాడీ ఫీల్డ్లో చూడొచ్చు పెరిగింది హైట్, అప్పటికన్నా బెటర్ ఉంది. ఈ మొత్తం దున్నడానికి ట్రాక్టర్ వచ్చిందనమాట. సురేష్ మా కజిన్ అవుతాడు. సురేష్ హాయ్ చెప్పు. సురేష్ కజిన్ అవుతాడు. సురేష్ మొత్తం ఇది అనేది ఉంటాడు అనమాట మా ఫామ్ మొత్తం. ఈ డిస్ప్లేట్ ఇచ్చాడు. ఫస్ట్ డిస్ప్లేట్తో చూద్దామని, వాళ్ళ డిస్ప్లేట్ సెట్ కాకపోతే రోటోవేటర్ ఇద్దామని.
దున్తుంటే డిఫరెంట్ స్మెల్ వస్తుంది అనమాట. మైదాకు స్మెల్ వస్తుంది. ఈ డిస్క్తో ట్రై చేసాము, అది సెట్ అవుతుందేమని. అది సరిగా అవ్వట్లేదు కాబట్టి రోటోవేటర్ వేస్తాము మళ్ళీ. ఇదంతా రోటోవేటర్ వేస్తాము. ఇక డిస్క్ సెట్ అవ్వట్లేదు ఫామ్లో. రోటోవేటర్ తీసుకొచ్చాడు, ముందు డిస్క్ తీసుకొచ్చాడు అనమాట. అది అవుతుందేమో అని, అవ్వలేదు. రోటోవేటర్ తీసుకొచ్చి రోటోవేటర్తో దున్నుతున్నాము ఫస్ట్ ఫామ్ హౌస్లో. టైం 4:12 అవుతుంది. రోటోవేటర్ తోటి మొత్తం కలపంతా తీపిస్తాము. ఇంకా ఈ జీలుగా జన్ము కూడా మొత్తం భూమిలో దున్నేయాలి. ఇది రోడ్ క్లియర్ చేస్తుంది. ఇది రోడ్ యాక్సెస్ అనమాట. ఇది ఫస్ట్ మొత్తం కలిపి బాగా పడిపోయింది. ఇది రోడ్ దగ్గర వరకు చేస్తుంది మొత్తం కలిపి. ఇంతకుముందు మొత్తం పిచ్చిగట్టి ఉండేది, కొంచెం కూడా రోటోవేటర్ మొత్తం తీయేస్తుంది క్లీన్గా. అలాగే మిగతా 7 రోజు కూడా క్లీన్ చేయాలి. ఫస్ట్ 2 రోడ్స్ అయిపోయినాయి. గ్రీన్ అనేది మొత్తం ఇట్లా కలిసిపోతుంది. పొరం చేయాలి ఇంకా మంచిగా. ఇంకా చూడొచ్చు, ఇది కూడా అలా కలిపేయాలి. మళ్ళీ దున్నాలా బాబు, మళ్ళీ దున్నాలా. ఇది చూడొచ్చు గ్రీన్ మెన్యూర్ హైట్. ఇది ఆల్మోస్ట్ 5 to 6 feet ఉంది. ఇక్కడ మామిడి మొక్క ఉంది, ఈ కప్పేసింది మొత్తం. ఇక్కడ మామిడి మొక్క గ్రీన్ మెన్యూర్ మొత్తం ఉంది.
ఇక్కడ మామిడి మొక్కలు అన్నీ కనబడుతున్నాయి ఇప్పుడు. అటు 3 అయిపోయినాయి అనమాట. ఇక్కడ 4 ఉంటాయి. ఇప్పుడు ఇదొకటి పైన చేశాడు, ఇదొకటి ఉంటుంది. దశరి మ్యాంగో తీసేసాము. దాని ప్లేస్లో మేము స్వీట్ కాటిమాన్, క్యానపీ చిన్నగా ఉంటుంది కాబట్టి స్వీట్ కాటిమాన్ వాడుతున్నాం ఇక్కడ. స్వీట్ కాటిమాన్ అనేది థాయిలాండ్ వెరైటీ, మల్టిపుల్ టైమ్స్ క్రాప్ వస్తుంది అనమాట. పండూరు మ్యాంగోలో 6th ప్లాంట్ స్వీట్ కాటిమాన్ అనమాట. 1 2 3 4 5 6. ఇప్పుడు రొటవేటర్ కొట్టేసాం కదా, మనం మనుషులు పెట్టి సాల పొంటి మొత్తం గడ్డి అంతా తీపియాలి. స్వీట్ కాటిమాన్ తర్వాత పెద్ద పండూరి, ఇక్కడ దసరి ఉండదు, అది రిప్లేస్ చేసినాం. అటు సైడ్ అంతా రోటవేటర్ కొట్టించాము 3 రోజులు. ఇక్కడ 4 రోజులు ఉంటాయి, అవి తీపిస్తున్నాము. ఇది 3rd రో, ఇంకొక రో ఉంటుంది, ఇంకొక రోడ్ కొట్టేస్తే అయిపోతుంది. జీలుగా చూడొచ్చు, జీలుగా లాస్ట్ రో అనమాట. దీంతో మొత్తం అయిపోతుంది. అన్నీ అయిపోయినాయి. ఇక్కడ 4 rows, అటు 3 rows మొత్తం అయిపోయింది. మన ఫుడ్ ఫారెస్ట్ అనమాట, అది బ్రష్ కట్టతోటే కొట్టినకి వస్తుంది, ట్రాక్టర్ పనికి రాదు. ఈ 4 rows మాత్రం రోటోవేటర్తో కొడుతున్నాం. ఈ చెట్ల సాల్ బోండ్ అయితే మళ్ళీ మనుషులు పెట్టి మొత్తం తిప్పాలి. ఫామ్ హౌస్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఇది వరి సైడ్ మొత్తం కొట్టిస్తున్నాము. మీరు చూడొచ్చు గడ్డి ఎంత పెరిగిందో. ఇదంతా గడ్డి పెరిగింది ఉంటాను. తింటే లోపలికి వెళ్ళిపో. వరి సైడ్ వినిపిస్తున్నాం. వరిలో పెద్ద ప్యాడీ ఫీల్డ్లో రోటోవేటర్ పెట్టిస్తున్నాము.
బ్యాక్ సైడ్లో చూడొచ్చు రోటావేటర్. ఇది పెద్ద ప్యాడీ ఫీల్డ్ అనమాట. ఫస్ట్ది లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. ఫస్ట్ ఫీల్డ్ మొత్తం ఆల్మోస్ట్ అయిపోయినకి వచ్చింది. ఈ మొరింగా ఫీల్డ్ ఒకటి చేయాలి. మొరింగా ఫీల్డ్ చూడొచ్చు, ఇది మొరింగా ఫీల్డ్ బిట్ అనమాట. ఇక్కడ చూడొచ్చు ఎంత హైట్ పెరిగిందో. ఆల్మోస్ట్ 5 to 6 feet, ఆల్మోస్ట్ 6 feet అనుకోండి. హైట్ చూడొచ్చు ఇది. ఇంకా పెట్టి మొత్తం అయింది. 6:54 అవుతుంది, ఆల్మోస్ట్ అయిపోయినకి వస్తుంది. ముందుగా పెట్టాం మన ఇది మలేషియన్ ఆరెంజ్ కొబ్బరి చెట్లు అనమాట. ఇవన్నీ అక్కడ కాలిపోయిన 4 కొబ్బరి చెట్లు. ఇంకా ఇదంతా తీపేయాలి. ఇక్కడ నూర్జహాన్ మ్యాంగో పెడుతున్నాము దశేరి రోలో. అరటి కర్రీ బనానా తర్వాత నూర్జహాన్ మ్యాంగో.